ఉభయ గోదావరి జిల్లాలే టార్గెట్గా కూటమి అడుగులు వేస్తోంది. ఏపీలో అధికారంలోకి రావాలంటే ఈ జిల్లాలే కీలకంగా కావడంతో అక్కడ ఓటర్లతో మమేకమయ్యేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రయత్నిస్తోంది. దీనికోసం మరోసారి చంద్రబాబు, పవన్ ఉమ్మడిగా ప్రచారం చేయబోతున్నారు. ప్రజాగలం మూడో విడతలో భాగంగా కలిసి చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో కలిసి ప్రచారం చేయబోతున్నారు. 10న తణుకు, నిడదవోలులో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం చేస్తారు. రెండు 2014లో కూటమికి విజయం అందించిన గోదావరి జిల్లా వాసులు 2019లో వైసీపీకు కంచుకోటగా నిలిచింది. గోదావరి జిల్లాలో కీలకమైన కాపులే టార్గెట్గా వైసీపీ రాజకీయాలు చేస్తుంటే వైసీపీ వ్యూహాలకు బ్రేక్ వేసేందుకు కూటమి ప్రతి వ్యూహాలను రచిస్తోంది. 2 రోజుల పాటు 2 జిల్లాల్లో కూడా 4 సభలు నిర్వహించాలని కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఆయా సభల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రచారం చేయబోతున్నారు. 2 జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాల్లో ఉండగా వాటిలో 30 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కూటమి ప్రయత్నాలను చేస్తోంది. జగన్ బస్ యాత్రకు ముందు తరువాత గోదావరి జిల్లాల్లో కూటమి నేతల ప్రచారం సాగబోతుంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ కలిసి గోదావరి జిల్లాలో ప్రచారం చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే వీళ్ళు ఇటు జగన్ కి అడ్డుకట్ట వేసేందుకు కొన్ని వ్యూహాలు కూడా రచిస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ ప్రచారానికి ముందు, ఆ తరువాత కూడా ప్రచారాలు నిర్వహించబోతున్నట్టు కూడా తెలుస్తోంది. సో దీనిపైన అప్డేట్స్ ఏంటి? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గెలుపోవటంలో కీలకమైన పాత్ర ఉభయ గోదావరి జిల్లాలు. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 2014లో దాదాపుగా 34 అసెంబ్లీ స్థానాలకి 31 అసెంబ్లీ స్థానాలు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి అవసరం చేసుకుంది. తాజాగా వైఎస్ఆర్సీపీ కూడా దాదాపుగా చూసుకుంటే కనుక 29 అసెంబ్లీ స్థానాలని కైవసం చేసుకుంది. సో ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ పార్టీకి ఆధిక్యత ప్రదర్శిస్తే ఆంధ్రప్రదేశ్లో అదే పార్టీ అధికారంలోకి రావడం తథ్యంగా కనిపిస్తూ ఉంది. 2014 కానీ 2010 అంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ తర్వాత. సో ఈ నేపథ్యంలో జనసేనకి సంబంధించి కూడా కాపు నేతగా ఉన్నారు. సో కాపులే టార్గెట్గా జనసేనని బ్రేక్ చేసేందుకు పవన్ కళ్యాణ్కి పూర్తి స్థాయిలో బ్రేకులు వేసేందుకు వైఎస్ఆర్సీపీ వ్యూహ రచన చేస్తూ ఉంది. ఇప్పటికే పిఠాపురం కానీ ఉభయ గోదావరి జిల్లాలో చాలామంది కాపు నేతల్ని, ముద్రగడ కానీ హరిరామయ్య జోగే లాంటి సీనియర్ నేతల్ని వైఎస్ఆర్సీపీలోకి చేర్చుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అంటే కాపే కాదు, కాపులు కూడా కీలకమైన నేతలు తమతో ఉన్నారనే ప్రయత్నాన్ని చేపించే ప్రయత్నం వైసీపీ చేసింది. దానికి బ్రేకులు వేసేందుకు టీడీపీ, జనసేన కూటమి, బీజేపీ కూడా ప్రతి వ్యూహాలను రచిస్తూ ఉంది. దాదాపుగా 2 రోజుల పాటు ఇప్పటికే కాపులకు సంబంధించి ముఖ్యమైన నేతలతో పవన్ కళ్యాణ్ అంతర్గత సమావేశం నిర్వహించారు. అలాగే పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా ప్రతి పార్లమెంటు పరిధిలో రహస్య సమావేశాలు కూడా ఇటీవల నిర్వహించడం జరిగింది. దాదాపుగా ఎన్ని వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రచించినా కాపులు మాత్రం పవన్ కళ్యాణ్తోనే ఉంటారనే అభిప్రాయానికి జనసేన రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇదే టెంపోని కొనసాగించేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీరిద్దరూ కలిసి కూడా ఉభయ గోదావరి జిల్లాలో అంటే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో 10, 11, 2 తేదీల్లో 4 నియోజకవర్గాల్లో కూడా భారీ సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. గతంలో తాడేపల్లిగూడెంలో కూడా ఇరువురు కలిసి ఒక సభ నిర్వహించారు. ఆ తర్వాత చిలకలూరుపేటలో ప్రధాని మోడీతో మరొక సభ నిర్వహించారు. సో ఈ నేపథ్యంలో నానున్న 3-4 రోజుల వ్యవధిలోనే జనసేనకు సంబంధించి కొన్ని రూట్ మ్యాప్లు ఖరారు చేయటం, అలాగే అక్కడ ప్రచారాలు చేయటం, రాజకీయ వ్యూహాలు, ప్రతిభాలు అమలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. మరొక వైపు ఈ నెల 14, 15 తేదీల్లో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉభయ గోదావరి జిల్లాలో 4 రోజుల పాటు పర్యటన చేయబోతున్నారు బస్సు యాత్ర ద్వారా. సో జగన్మోహన్ రెడ్డి రావడానికి ముందు 10, 11, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర 18వ తేదీతో ఉభయ గోదావరి జిల్లాలో ముగిసి ఉత్తరాంధ్రకు చేరుతా ఉంది. మళ్ళీ 19, 20 తేదీల్లో మరొకసారి ఈసారి బీజేపీని యాడ్ చేసుకొని ఉభయ గోదావరి జిల్లాలో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పి కూడా కూటమి నిర్ణయం తీసుకుంది. సో ఉభయ గోదావరి జిల్లాలో ఓట్లుగా కీలకమైన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా ఏదైతే గత ప్రభుత్వంలో కాపులకు సంబంధించి రుణాలు ఇవ్వటంలో కానీ, కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయటం కానీ, కాపులకు రిజర్వేషన్ కల్పించడంలో కానీ, అలాగే కాపులకు సంబంధించి ప్రత్యేకంగా కొంత ఫండ్ ఏర్పాటు చేయడం విషయంలో
గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కాపులని అనగదొక్కే ప్రయత్నం చేసి కాపు కార్పొరేషన్ లేదు, కనీసం కాపులకి రుణాలు ఇచ్చే ప్రయత్నం చేయలేదు, కాపులకి రిజర్వేషన్ కూడా ఇచ్చిన పరిస్థితి కనిపించలేదు. సో ఈ నేపథ్యంలోనే కాపులని టార్గెట్ చేసుక పవన్ కళ్యాణ్ మీద ఉన్న కోపంతో కాపులందరినీ టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కాపు వ్యతిరేకంగా చూపించే ప్రయత్నాలు వీరిద్దరు కూడా రేపు ఎల్లుండి అంటే 10-11 తేదీల్లో జరగబోయే సభల్లో పూర్తి స్థాయిలో ప్రజలకి అంటే ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల నేతలకి దిశానిర్దేశం చేసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. మరి రానున్న రోజుల్లో ఉభయ గోదావరి జిల్లాలు కూటమి వైపు మొగ్గు చూపుతాయా, తిరిగి జగన్ వైపే మొగ్గు చూపుతాయా అనే క్లారిటీ అయితే రావాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నెల చివరికి అంటే 20వ తేదీ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఒక సభని రాజమండ్రిలో కానీ లేకపోతే నరసాపురం పరిధిలో కానీ ఒక సభని నరేంద్ర మోడీ నేతృత్వంలో నిర్వహించాలని చెప్పి కూడా కూటమి మరొక నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.